హాయ్ ఆల్, స్పీనచ్ అండ్ పన్నీర్ అదేనండి, పాలకూరకు ప్లస్ పన్నీర్తో ఒక మంచి హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ రైస్ అయితే మనం బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనకి స్పీనచ్ ఐ హెల్త్కి, ఇంకా మనకి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఏవైనా కూడా కానీ హెల్త్కి చాలా మంచిది. వీక్లీ 2-3 టైమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అలవాటు అయిపోతే బోర్ కొట్టదు. దట్టు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. పిల్లలకి ఆర్ ఆఫీసెస్ వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్సెస్కి కన్నా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. పన్నీర్ ఇంకా మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ అండ్ విటమిన్ ఏ, సి అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి పన్నీర్ అనేది కూడా కిడ్స్కి అండ్ మనకు కూడా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఫస్ట్ ప్యాన్లో అయితే ఆయిల్లో వేసుకొని దాంతో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి దాంతోనే చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసి వాట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే టేస్ట్కి ఓన్లీ 1 మిర్చి అయితే యూస్ చేసుకోండి. ఎక్కువ పచ్చిమిర్చి వేసిన టేస్ట్ అంత బాగోదు. సో పచ్చిమిర్చి వేసి వేసుకుంటే వాడ్చుకున్న తర్వాత అయితే పన్నీర్ వేసి చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసుకోండి. మనకి పన్నీర్ మ్యాక్సిమం ముందే వాడ్చి వేసుకుంటారు కదా, అలా కాకుండా చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసుకొని ఆ ఆనియన్స్లోనే వాడ్చుకోండి. వాడిపోతుంది, మనకి ఆ హార్డ్నెస్ తెలుస్తుంది అనమాట. అప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా వాడ్చాలి. ఆ ఫ్లేవర్ మొత్తం పట్టుకోవాలన్నమాట. ఆ ఫ్లేవర్ చాలా ఎమ్మీగా ఉంటుంది రైస్కి యాక్చువల్గా. అదంతా వాడ్చుకున్న తర్వాత స్పీనచ్ కూడా మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం బేస్డ్ ఆన్ పన్నీర్ క్వాంటిటీ స్పీనచ్ ఎక్కువ వేసుకున్నా అది విజిబిలిటీ ఉండదు, మనకి మెల్ట్ అయ్యి కొద్దిగా అయిపోతుంది. కాబట్టి ఆకుకూర వేసి బాగా వాట్ చేసుకొని దాంతోనే నేను ధనియాల పొడి, కారం అయితే వేసాను. బేసిక్గా నేను స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి పచ్చిమిర్చి ఇలా. సో నేను డైరెక్ట్ నాకు తగిన స్పైస్ని బట్టి నేను కారమే యూజ్ చేసుకున్నాను. కారము, ధనియాల పొడి మాత్రమే యూజ్ చేస్తున్నాను. మనం ఎక్కువ స్పైసెస్ కూడా యూజ్ చేయం కాబట్టి పిల్లలు కూడా చాలా హెల్దీ పన్నీరు, స్పీనచ్చు. సో ట్రై చేయండి. వేసి బాగా ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు వాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే వేసి కలిపేసుకొని దించేసుకోవడమే. నిజంగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంతే వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.